మనకు త్వరలో శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతోంది. ఇస్కాన్ రాజమండ్రి మందిరం నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠ అయ్యి ఈ సంవత్సరంతో 20 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో అందువల్ల టెంపుల్ కొంచెం రెనోవేషన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తర్వాత రేపు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టాము. యూత్ ఫెస్ట్ అని చెప్పి యువతని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావాలా అనేటువంటి ఉద్దేశంతో రేపు చెరుకూరి కళ్యాణ మండపంలో యూత్ ఫెస్ట్ జరుగుతుంది. దగ్గర దగ్గర ఒక 1000 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారనమాట ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి. మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకోకపోతే ఈరోజు సాయంత్రం లోపల కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా యువత మీద ఇస్కాన్ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రత్యేకించి నేను కూడా అవకాశం ఉన్నప్పుడల్లా స్కూల్స్ కాలేజెస్లోకి సత్సంగం చేయడానికి వెళ్తూ ఉంటాను. దానికి ఒక బలమైనటువంటి కారణం ఒకటి ఉంది. 2000 సంవత్సరంలో హైదరాబాద్ ఇస్కాన్ మందిరానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు చెర్లపల్లి ప్రిజన్ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఖైదీలకు మీరు సత్సంగం చెప్పండి అని చెప్పి. మొదటి రోజు వెళ్ళాను. వెళ్తే అక్కడ 1150 మందో ఏమో ఉన్నారు ఖైదీలు. వాళ్ళు నన్ను చూసి కూడా మీసాలు ఇట్లనే వాళ్ళు, గడ్డం ఇట్లనే వాళ్ళు, రకరకాల హావభావాలు. సరే వచ్చాం, మన కర్తవ్యం మనం చేయాలి. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తాడు కదా. ఒక అరగంట భజన చేశాం. తర్వాత ఆ రోజు భగవంతుని యొక్క ప్రేరణ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఉపన్యాసం అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర ఒక 300-400 మంది, వాళ్ళకి అక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. పెద్ద ఆడిటోరియం, చాలామందికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటే లోపల వెళ్ళి కూర్చుంటారు అనమాట. ఈ బయట ఎందుకు కష్టాలని చెప్పి. సో ఆ ఆడిటోరియంలో ఒక 300-400 మంది ఆ స్టేజ్ చుట్టూ ముగిపోయి, మీరు చెప్పినటువంటి మాటలు మాకెవరన్నా మేము తప్పు చేయడానికి ఒక 5 నిమిషాల ముందు చెప్పున్నా మా జీవితాలు ఇట్లా ఉండేటివి కాదని చాలామంది కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. మాట్లాడొద్దు, హరే కృష్ణ, ఎవరు మాట్లాడొద్దమ్మా, శ్రద్ధగా వినండి. మాటలు మనకు బయట జీవితం అంతా మాటలే. ఇక్కడికి వచ్చినప్పుడన్నా కొంచెం భగవంతుడి గురించి వినాలా. అందుకనే పెద్దోళ్ళు చెప్తారు, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు అని. దేవాలయానికి వచ్చింది భగవంతుని దర్శించడం, ఆయన గురించి 2 మాటలు వినడం కోసం. సో నేను అడిగాను వాళ్ళని, ఒక ఆయన అడిగాను, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఐఐటి బాంబే నుంచి ఎంటెక్ చేశానన్నాడు. ఇంకొక అతన్ని అడిగితే ఎంబీఏ చేశానన్నాడు. ఇంకొక ఆయన ఎంబీబీఎస్ చేశా అన్నాడు. వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు వాళ్ళ చదువు సంస్కారాలు ఇట్లా తగలెడతాయని వాళ్ళకి తెలియదు. అంటే అక్కడ ముఖ్యంగా ఈరోజు సమాజంలో పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగింది. కానీ వ్యక్తిత్వాన్ని, అంటే మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి వాతావరణాన్ని మనం కోల్పోయాం అన్నమాట. ఇంతకుముందు రోజుల్లో ప్రతి ఇల్లు ఒక దేవాలయంలాగా ఉండేది. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు అనేవాళ్ళు, మీ ఇల్లు దేవాలయంలాగా ఉంది అని చెప్పి. ఎందువల్ల అంటే పూజలు పునస్కారాలు ఉదయం నుంచి అన్నీ జరుగుతూ ఉండేటివి, వాతావరణం అట్లా ఉండేది. అంటే మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉంటామో అటువంటి చైతన్యం మనకు వస్తుందన్నమాట. సో అందుకని ఒక మంచి మార్గదర్శకం ఇచ్చేటువంటి వాతావరణం ఈరోజు సమాజంలో కరువు అయింది. పెద్దలకి తెలియదు, పిల్లలకి తెలియదు. చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగి మంచి వాటిని వింటూ ఉంటే, చరిత్రలో మీరు చూడొచ్చు, మృగారి వేటగాడు ఆడు జంతువుని సగం చంపి గిలగిల తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు. ఒకరోజు నారదముని ఆ మార్గంలో వెళ్తూ ఉంటే చూశాడు, జంతువులన్నీ సగం చనిపోయి గిలగిల తన్నుకుంటున్నాయి. వీడెవడరా బాబు, చంపేదేదో పూర్తిగా చంపొచ్చు కదా, ఇట్లా చేశాడని చెప్పి నారదముని వాడిని చూడడానికి వెళ్తాడు. అరే బాబు, ఏంటి నువ్వు చేసే పని అంటాడు. వాటిని ఏదో పూర్తిగానే చంపొచ్చు కదా, సగం చంపి అవి గిలగిల తన్నుకుంటుంటే ఏంటి నీ పైశాచిక ఆనందం అంటాడు. వాడంటాడు, అవట తన్నుకుంటుంటే నాకు చాలా ఆనందం వేస్తుందండి, ఓరి సాటిస్ట్ ఫెలో, అయినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో బాబు అంటాడు. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని పోషించుకునేదానికి అంటాడు. అప్పుడు నారదముని తెలివిగా ఒక మాట అంటాడు, నీ భార్య దగ్గరికి వెళ్ళి నీ పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగు, నువ్వు చేసిన పాపంలో ఏమన్నా సగం పంచుకుంటారేమో అంటాడు.
ఆడెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, కట్టుకున్న దానికి నువ్వే అనుభవించు, నేను ఎందుకు అనుభవించాలంటుంది. పిల్లల దగ్గరికి వెళ్ళి, అరే మీకోసమే కదా ఈ పాపాలు చేస్తున్నాను, మీరేమైనా పంచుకుంటారా అంటే, కన్నదానికి మీరే అనుభవించండి, నేను మేమెందుకు అనుభవించాలని. అప్పుడు కొంచెం జ్ఞానోదయం కలుగుతుంది వాడికి. ఇప్పుడు కూడా చాలామంది కకృతిపడి అధర్మంగా జీవితాలు గడుపుతూ ఉంటారు. ఏమయ్యా మరి అంత కకృతిపడి గడుపుతున్నావు అంటే, ఉన్నారు కదా 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే అని చెప్పి ఏదో డైలాగ్ వదులుతారు. 4 రాళ్ళు వెనకాల కాదు, నేను ఎత్తినే పడతాయి. ఎందువల్లంటే ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఈరోజు మనందరం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే, దుఃఖాలు ఎందుకు వస్తాయి, సుఖం ఎందుకు వస్తుందో కూడా ఎవరికి ఐడియా లేదు. దుఃఖం వచ్చినప్పుడు పెద్ద పెద్ద గడ్డాలు ఉన్న స్వామీజీల దగ్గరికి వెళ్ళిపోయి గురువు గారు అంటే వెళ్తాం. వాళ్ళు మనల్ని చూడంగానే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. శిష్యో నీకు చాలా కష్టాలు ఉన్నాయి నాయన అంటే, గురువు గారండి మీకేట తెలుసండి అంటే, నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసులే నాయన అంటే. సో భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంఘ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. మనం సత్సాంగత్యం ఉంటే సద్భావనలు వస్తాయి, చేసే పనులు సత్కర్మలు చేస్తాం, ఫలితాలు సుఖదాయకంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి అన్నమాట. సో ఈయన తిరిగి వచ్చేసి నారదముని దగ్గరికి వాళ్ళు ఎవరు తీసుకోరంట స్వామి అంటాడు. మరి నేను ఇప్పుడు ఏం చేయాలా? ఒరి నాయన ఆ దుర్మార్గపు జీవితం మానేసి సత్మార్గంలో ఉండు, భగవత్ నామం చేసుకో. అప్పుడు ఇతను అంటాడు మనలాగే, స్వామి భక్తి గిక్తి అంటే భుక్తి మన వాళ్ళందరూ పెద్ద డైలాగ్ అనమాట. మిగిలిన పనులు ఏమన్నీ చేయడానికి ఆయన ఉద్యోగం వ్యాపారం ఏది అడ్డం రాదు. భక్తి చేయమని చెప్పామంటే మాత్రం అబ్బా నా వ్యాపారం నా భుక్తి అని చెప్పి ఏదేదో డైలాగులు వదులుతారు. ఏం పనికిమాలిన పనులు చేసేటప్పుడు నువ్వు అప్పుడు వ్యాపారం గురించి కుటుంబం గురించి అప్పుడేం ఆలోచించలేదే. ఇప్పుడు తాగి ఆరోగ్యం చెడగొట్టుకొని తొందరగా చస్తే నీ కుటుంబం నీ మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పు? ఆమెను ఏదో జూదమాడి డబ్బులంతా పోగొట్టుకుంటే అప్పుడు నీ కుటుంబం వాళ్ళ గురించి అప్పుడు ఆలోచించలేదు. భక్తిలోకి వచ్చి భక్తి చేయమంటేనే అమ్మ మా కుటుంబం మా పరివారం, అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు వచ్చేస్తాయి అన్నమాట. మంచి చేస్తే ఇంకా వాళ్ళు బాగుపడతారు. మంచి మార్గంలోకి వస్తేనే ఈ మృగారి కూడా అట్టాగే నేను భక్తిలోకి వస్తే నా భుక్తి అన్నాడు. నారదముని మనందరికీ మృగారి ద్వారా పెద్ద సమాధానం ఇచ్చాడు. ఒరే నాయన, అడవిలో ఏనుగు రోజుకి 1 టన్ను నుంచి టన్ను దాకా తింటది, అది ఏ వ్యాపారం చేయదు, దానికి భగవంతుడు అన్నీ సప్లై చేయంగా నీ జానడి పొట్టకేమైనా తగ్గిస్తాడంటరా, భక్తి చేసుకో భగవంతుడు చూసుకుంటాడంట. భక్తి చేసుకో భగవంతుడు చూసుకుంటాడు. మనం ఏంటి అంటే దౌర్భాగ్యం, ఈ భౌతికంగా ఏదో చిన్న చిన్న సహాయాలు చేసే వాళ్ళని చూస్తున్నాం కానీ దానికన్నా పెద్ద సహాయం చేసే భగవంతుని చూడట్లేదు. ఒకసారి కబీర్ దాస్ ఒక గుళ్ళో కూర్చొని ఉంటాడంట. ఒక ఇల్లాలు వస్తుందంట. ఆ మంచి ముక్కు పుడక ఒకటి పెట్టుకొని వస్తుందంట. పెట్టుకొని వస్తే ఆ పక్కింటి ఆమెడ, మీ ముక్కు పుడక భలే ఉందండి, ఏంటి ఎవరిచ్చారంటే, నిన్న నా పుట్టినరోజు మా ఆయన నా మీద ప్రేమతోటి ఇచ్చాడు, మా ఆయనకి నేనంటే చాలా ప్రేమ, మా ఆయనకి నేనంటే అది ఇది అని చెప్పి వాళ్ళ ఆయన్ని పొగడం మొదలుపెట్టిందంట. అప్పుడు కబీర్ దాస్ పక్కన కూర్చోన్నాడంట. ఆయన అన్నాడంట, ముక్కు పిడకిచ్చినటువంటి భర్త గురించి పొగిడేస్తూ ఉంది, ముక్కిచ్చిన భగవంతుడి గురించి అసలు ఏమి గుర్తించట్లేదు అన్నాడంట. ముక్కు పొడకి ఇచ్చినటువంటి భర్త గురించి పొగుడుతూ ఉంది, ఆ ముక్కు ఇచ్చిన భగవంతుడు, ఆ ముక్కే లేకపోతే ముక్కు పొడక ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? ఆ ముక్కు ఇచ్చిన భగవంతుడి గురించి నువ్వు గుర్తించట్లేదు. సో పీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, తాగే నీటి దగ్గర నుంచి, ఈ అనుభవించే శరీరం దగ్గర నుంచి ప్రతిదీ ఇచ్చింది ఆ భగవంతుడు. ఆయన్ని మనం గుర్తించట్లేదే, దానివల్లే అన్ని దౌర్భాగ్యాలు ఉన్నాయి. భగవంతుడిని ఎప్పుడైతే గుర్తిస్తామో ఆయన చూపించిన ధర్మాన్ని కూడా మనం విలువిస్తాం. ఆ ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు ప్రభుపాదుల వారు చాలా చక్కగా సరళంగా వివరిస్తారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, దాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాల. ఈ ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాల. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, ఇవన్నీ కూడా. దాంట్లో డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు. ప్రభుపాదుల వారు చెప్తారు ఒక ఉదాహరణ. ఒక అందమైన స్త్రీ కనిపించింది, ఒక చిన్న పిల్లవాడు చూశాడు, నాకు మాతృమూర్తిలాగా ఉంది అనుకున్నాడు. యవనంలో ఉన్నటువంటి యువకుడు చూశాడు, నా ఇంద్రియ భోగానికి వస్తువు అనుకున్నాడు.
ఒక పులి చూసింది, నాకు లంచ్ బాక్స్ అనుకునింది. సో ఒక్కరొక్క రకంగా అనుకున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పరాయి స్త్రీ ఎవరైనా కానీ నువ్వు తల్లిలాగా భావించు, దాన్ని కానీ అనుసరించావంటే ప్రాబ్లమ్స్ ఏముండవు సొసైటీలో. చాణక్యుడు చెప్పాడు స్పష్టంగా, ఏ సమాజంలో నువ్వు శాంతిగా ఉంటావు, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారు, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో అందరికీ అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది. మరి ఆ భావనలు వ్యక్తుల్లో రావాలా అంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలా. నారదముని చెప్పాడు, అరే నాయనా, ఏనుగును చూస్తున్నాడు భగవంతుడు, నీకేం కష్టం, పోయి భగవత్నామం చేసుకుని గడుపు. అతను ఒక చిన్న పర్ణకుటీరం వేసుకొని జపం చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ఏమని అంటే, కఠినాత్ముడు మృగారి వేటగాడు సాధువు అయిపోయాడంట, చూద్దాం పదండి అని బయలుదేరారు. అయితే ఇంతకు ముందు రోజుల్లో సాధువుని చూడడానికి వచ్చినప్పుడు పండో పొలమో ధాన్యమో ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు సాధువు దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్దామని వస్తున్నారు అనమాట. సో వాళ్ళు తెచ్చింది ఈయన తినడం కాక ఎంత అయిపోయింది అంటే నిత్యాన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాడు. మొదట ఏమన్నాడు, నా సంగతి ఏంటి అన్నాడు. ఇప్పుడు కొన్ని వందల వేల మందికి భోజనాలు పెట్టడం మొదలుపెట్టాడు. సో ఒకరోజు నారదముని ఆ మార్గంలో వెళ్తూ ఆయనతోటి పర్వతం ఉన్న ఎవరిని తీసుకొని వచ్చాడు. నాకు ఒక శిష్యుడు ఉన్నట్టు చూపిస్తాను రండి అని చెప్పి నారదముని దగ్గరకు వచ్చేసరికి ఈ మృగారి 10 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. పర్వతముని అనుకున్నాడు, గురువుని చూస్తే సాష్టాంగ నమస్కారం చేయాలన్న సంస్కారం లేని శిష్యుని చూపించడానికి ఇంత దూరం తీసుకొచ్చాడు అని చెప్పి ఆయన అనుకుంటే లోపల ఈ మృగారు ఏం చేశాడంటే తన ఒంటి మీద ఉన్నటువంటి కండువా తీసి నేల మీద ఉన్నటువంటి క్రిమికీటకాదులను పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకప్పుడు జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చిన తర్వాత క్రిమికీటకాదుల్ని కూడా కష్టపెట్టకూడదని చెప్పి వాటిని పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది ఆధ్యాత్మిక చింతన సమాజానికి ఏం చేకూరుస్తుంది అంటే వ్యక్తి నడవడికలో మార్పు తీసుకొని వస్తుంది. ఆ యొక్క శక్తి ఇంకా దేనికి లేదు, కేవలం ఆధ్యాత్మిక చింతనకి ఉంది. అందువల్ల స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, రైల్వే ట్రాక్ అంటే 2 పట్టాలు, ఒకటి భౌతికం, ఒకటి ఆధ్యాత్మికం. 2 ఉన్నప్పుడే ట్రైన్ ఎట్లాగా సాఫీగా నడుస్తుందో మన జీవితంలో కూడా ఆధ్యాత్మికం మనసుని ఆత్మని సక్రమంగా ఉంచుకునేదానికి, శరీరాన్ని పోషించుకునేదానికి భౌతికం, ఈ 2 ఉన్నప్పుడే ఈ యంత్రం కూడా స్మూత్గా నడుస్తుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలన్నమాట. సో అందువల్ల సమాజంలో యొక్క వ్యక్తులకు ఈరోజు మంచి చెప్పేవాళ్ళు లేరు. ఒక పిల్లవాడికి తల్లి చిన్నప్పుడు మరణిస్తారంట తల్లిదండ్రులు, సవతి తల్లి పెంచుతుంది. వాడు చిన్నప్పుడు స్కూల్లో తోటి విద్యార్థుల దగ్గర పెన్సిల్ కొట్టేయడం, పెన్ను కొట్టేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఆమె దానికేమి వాడిని కరెక్ట్ చేయదు. వాడు అట్టట్టట్టా పెరిగిన తర్వాత పెద్ద గజ దొంగ అవుతాడు. ఆ గజ దొంగతనం చేస్తూనే హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా చేయడం మొదలు పెడతాడు. ఒకరోజు రాజు వాడిని పట్టుకొని ఉరిశిక్ష అని చెప్పి నిర్ణయిస్తాడు. ఆ ఉరికంబం దగ్గర వాడిని అడుగుతారు, చివరి కోరిక ఏదైనా ఉందా అంటే, మా పిన్ని గారితో ఏదో రహస్యంగా మాట్లాడాలా అంటాడు. సరేనని ఆమె దగ్గరికి పంపిస్తాడు. ఆమె దగ్గరికి వస్తే ఇంకా కొంచెం దగ్గరికి రావాలా, రహస్యం కదా అంటాడు. ఆమె అనుకుంటుంది వీడెక్కడో నిధి దాచిపెట్టున్నాడేమో, నాకు చెప్తాడేమో అని చెప్పి దగ్గరికి చెవు పెడుతుంది. వాడు చెవు గట్టిగా కొరికేస్తాడు అనమాట. కొరికేసి ఆ చెవు పీకేసి ఊసేసి, అప్పుడు పిచ్చిదానా, నేను చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే నన్ను కరెక్ట్ చేస్తుంటే ఈ దుస్థితి నాకు వచ్చుండేది కాదు కదా అంటే. ఈరోజు మనం ఏంటి అంటే పిల్లల్ని పెంచడం ముదిగారం అనమాట. అసలు మొత్తం మా నాన్నగారు ఒక గెజెటెడ్ ఆఫీసర్గా ఉండేవాడు. ఇంట్లో జవాన్లు ఉండేవాళ్ళు. ఆయన మాకు మొదటనే ఒకటే ఇన్స్ట్రక్షన్, వాళ్ళు నాకు ఇచ్చారు గవర్నమెంట్ నాకు సర్వీస్ చేయడానికి, మీరెవ్వరూ వారికి పని చెప్పడానికి లేదు, మీ పనులు మీరు చేసుకోవాలి. మేము చిన్నప్పుడు మోటార్లు ఇవన్నీ ఉండేటివి కాదు, బావిలో నీళ్లు చేదాల. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో రోజు టైం టేబుల్ అనమాట. నీళ్లు చేదాలని చెప్పి ఒకరోజు అది చేయాలా, రోజు తాతగారికి పూలు కోసుకొచ్చి పూజకి అన్నీ రెడీ చేయాలా, అందరికీ టైం టేబుల్. దాని ప్రకారం మా పనులు మేము చేసుకోవాలా, మేము వాళ్ళని ఉపయోగించుకునేదానికి లేదు. ఈరోజు పరిస్థితి ఏంటి అంటే సాక్స్ వేసే దగ్గర నుంచి, షూ వేసే దగ్గర నుంచి మొత్తం స్పూన్ ఫీడింగ్ అనమాట. 25 సంవత్సరాలు వచ్చేదాకా వాడికి నొప్పి లేకుండా, అంటే విలువలు తెలియదు కదా మనకు, వాడికి నొప్పి లేకుండా పెంచుతాం. 25 వచ్చేసరికి తండ్రి రిటైర్డ్ అయిపోతాడు. అప్పుడు అంటాడు అనమాట, నాయనా నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా అంటాడు. వాడంటాడు, నాన్నగారు నాకు కాళ్ళు ఉన్నాయా అండి అంటాడు. అంటే ఈయన ఎత్తుకొని తిరిగాడు కదా, కాళ్ళు ఉండేది కూడా తెలియదు వాడికి.
నా కాళ్ళు నాయండి అంటాడు. సో అట్లా మనం పెంచుతున్నాం. కానీ ఎప్పుడైతే కష్టం తెలిసి తర్వాత జీవితంలో సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఎదుర్కొనేదానికి ఇది ఉంటుందన్నమాట. సో అందుకని ప్రాథమిక దశ నుంచి, అందుకని మన పెద్దోళ్ళు చెప్పారు, మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి అనేటువంటిది బోధించాలా, మంచి మార్గదర్శకాన్ని ఇవ్వాలా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ ప్రచారంలో భాగంగా వేరే దేశాలకు కూడా వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా కానీ, అక్కడ కౌన్సిలేట్స్కి వెళ్ళినా కానీ, ఎక్కడికన్నా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లోకి వెళ్ళినా కానీ, అక్కడంతా చూస్తే భారతదేశం నుంచి వచ్చినటువంటి యువతే. అంటే నాకు అప్పుడు ఒక స్టాటిస్టిక్స్ తీసామన్నమాట. భారతదేశంలో 50% యువశక్తి సత్మార్గంలో నడుస్తున్నారు, 50% యువశక్తి నిర్వీర్యం అయిపోతుంది ఒక మంచి మార్గదర్శకం లేని దానివల్ల. ఈరోజు ప్రతి దేశం యొక్క బ్యాక్ బోన్ ఎవరయ్యా అంటే భారతదేశం యొక్క యువతే ప్రపంచం నడిపిస్తూ ఉంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలన్నమాట. ఆ మిగిలిన 50% కూడా మనం కాపాడుకోగలిగితే యువశక్తిని, భారతదేశం ఖచ్చితంగా విశ్వగురువు అవుతుంది. దాంట్లో సందేహం ఏం లేదు. మరి కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక మంచి మార్గదర్శకం ఉండాలా. ఈరోజు మహా మార్గదర్శకం అంటే సినిమాలు తప్పిస్తే ఇంకేం మార్గదర్శకం లేదు. దానికి పైపెచ్చి ఏమైపోయింది, శకుని మామ అక్కడ జోబిలో కూర్చొని ఉన్నాడు. ఎవరయ్యా శకుని మామ అంటే, కౌరవులకి పక్కనే ఉండి శకుని మామ వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. ఇప్పుడు శకుని మామ ఎవరయ్యా అంటే సెల్ ఫోను, ఆ జోబిలోని కూర్చొని వాళ్ళని నాశనం చేస్తూ ఉంటుంది. ఒక ఇంట్లో చూడండి, ఎవరైనా మీరు అట్లా ఇంట్లోకి ఎంటర్ అయ్యి చూస్తే, అమ్మ ఒక దగ్గర ఒక మూల కూర్చుంటే ఫోన్ చూస్తూ ఉంటుంది, నాయన ఒక మూల కూర్చొని ఫోన్ చూస్తుంటాడు, పిల్లకాయలు అందరూ కూడా వాళ్ళు వచ్చారు ఒక మూల కూర్చొని. ఎవరు ఇంట్లో ఉన్నా కానీ ఎవరికి సంబంధం ఉండదు, వాళ్ళ సంబంధం అంతా సెల్ ఫోన్తోనే. సద్వినియోగం చేస్తే పర్వాలేదు, మరి సద్వినియోగం చేయడానికి బుద్ధి ఉండాలి కదా. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతన నుంచి వస్తుంది. సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు విశ్వవ్యాప్తంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆయన అమెరికాలో, న్యూయార్క్లో ప్రచారం చేస్తుంటే క్రైమ్ 50% తగ్గిపోయిందంట. అప్పుడు నగర మేయర్ ఎంక్వైరీ కమిషన్ వేశారు, ఈ క్రైమ్ తగ్గిపోవడానికి కారణం ఏంటో చూడండి అని. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నది ఏంటో, ఒక సాధువు భారతదేశం నుంచి వచ్చాడు, ఆయన సద్బోధనలు విన్న తర్వాత ఈ యువతంతా సత్మార్గంలో నడుస్తున్నారంటే నగర మేయర్ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి పర్సనల్గా ఒక అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి. సో అందువల్ల నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, ఈరోజు సమాజంలో మంచి వ్యక్తిత్వం వచ్చేటట్టుగా మార్గదర్శకం ఇచ్చేటువంటి వ్యక్తులు కావాలా. ఆ వ్యక్తుల్ని తయారు చేయడం కోసమే నేను ఇస్కాన్ సంస్థను స్థాపించాను అని చెప్పి స్వామి ప్రభుపాదులు వారు చెప్పారనమాట. సో అందువల్ల రేపు ఆ యువ ఫెస్ట్కి యువత వస్తూ ఉన్నారు, మీరు కూడా వచ్చి పాల్గొనవచ్చు. మీకు తెలిసినటువంటి యువత కూడా ఎవరైనా ఉంటే వారికి ఈరోజు సాయంత్రం లోపల ఎన్రోల్ చేసుకునే దానికి చెప్పండి. సో ఈ రకంగా మనం ఏంటి అంటే సమాజంలో కొంతైనా మార్పు, ప్రభుపాదులు వారు చెప్పారు, 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఉపయోగం లేదు. అవి కుక్కలు కాట్లాడుకుంటాయి. ఆ మనిషిలో ఉన్న మృగత్వం, మనిషిలో ఉన్న రాక్షసత్వం ఉన్నంత వరకు సమాజంలో శాంతి ఉండదు. మనం ఆధ్యాత్మిక చింతన ద్వారా మనిషిలో ఉన్న మృగత్వం, రాక్షసత్వం తొలగించడానికి ప్రయత్నించాలా. అది కేవలం భగవత్ శరణాగతి పొందితే. మృగారి ఏ రకంగా జంతువును సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి ఎప్పుడైతే నారదముని సాంగత్యం వల్ల ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడో వాడిలో ఎంత పరివర్తన కలిగింది, గొప్ప సాధువు అయ్యాడు. ఈ సమాజంలో కూడా అటువంటి సాధు వ్యక్తిత్వాన్ని వ్యక్తుల్లో పెంచాలా అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనే, వేరే మార్గం లేదు. కలియుగంలో ప్రత్యేకించి పెద్ద పెద్ద తపస్సులు మనం చేయలేమని సింపుల్గా ఇచ్చారు మన మనసును మార్చుకునేదాన్ని. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలవు తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. మంత్ర అంటే అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలు తొలగించేది. ప్రతినిత్యం ఈ యొక్క నామ సంకీర్తన చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అని చెప్పారు. సో అందువల్ల ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.